జరిగిన డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. కానీ ఇక్కడ వాతావరణం ఏంటంటే అధికారులు ముఖ్యంగా కమిషనర్ గారు చెప్పిన సమాధానాలు ఏంటంటే వాళ్ళు ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ డిఎస్సిలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరగాలి. అలాగే విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు దీనికి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి, లేదా ముఖ్యమంత్రి గారు ఇతనికి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నిజం చెప్పాలంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇలా డిఎస్సిలో పేపర్ లీకేజ్ అనేది జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ జరిగిందంటే నిజంగా సిగ్గుచేటు. అసలు డిఎస్సిలో ఈ ఉద్యోగాలు కూడా ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారంటే నిజంగా ఇంత దారుణంగా దిగజారిపోయారు అనేసి అర్థమవుతూ ఉంది. స్పోర్ట్స్ కోటాలో కూడా ఈరోజు అవకతవకలు జరిగాయని స్పష్టంగా ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్సీఆర్టీ ద్వారా పేపర్ లీకేజ్ జరిగింది అనేది మనకు స్పష్టమవుతూ ఉంది. ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న విద్యార్థి అబ్బాయికి ఫస్ట్ వచ్చింది అంటే ఎంత మనము ఏమనుకోవాలి, ఇందులో పారదర్శకత ఎక్కడుంది? ఎవరు పేపర్ ఇస్తారో వాళ్ళ దగ్గర అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న అబ్బాయికి ఫస్ట్ వచ్చింది అంటే ఇందులో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి, పేపర్ లీకేజ్ జరిగింది అనేది స్పష్టమవుతుంది. నిజంగా అది జరిగాయి కాబట్టి ఆ అబ్బాయిని తొలగించారు. అలాగే తీసుకుంటే మెరిట్ లిస్టు మొదట పెట్టి మళ్ళీ మెరిట్ లిస్ట్ ను వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగించారు అని మేము అడుగుతున్నాం. ఈ ప్రశ్నలు అన్ని కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇవన్నీ మా తాలూకా అనుమానాలు కాదు. ఈ డిఎస్సి రాసిన సుమారుగా 4 లక్షల మంది విద్యార్థుల తాలూకా అనుమానాలు. వాళ్ళ అనుమానాలని మేము ప్రభుత్వం దృష్టిలో, అధికారుల దృష్టిలో పెట్టాం. వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి దాటవేయడానికి, వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు ఇప్పటికే ఇసుకలో దోపిడీ చేస్తున్నారు, మట్టిలో దోపిడీ చేస్తున్నారు, అమరావతిలో దోపిడీ చేస్తున్నారు, ప్రతి దగ్గర దోపిడీ. ఇప్పుడు డిఎస్సి ఉద్యోగాల్లో కూడా వాటిని అమ్ముకుంటూ దోపిడీ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ డిఎస్సిలో జరిగిన అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అలాగే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రిగా ఉన్న లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.